హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుజ్ఞ వ్లాగ్స్. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ. మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నా. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌కి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసేసి ఉండొచ్చు కదా! లైక్ ఏం మాట్లాడుతాను అని. సో యెస్, ఐయామ్ సూపర్ ఎక్సైటెడ్ అనమాట. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఏఐ జనరేటెడ్ స్టోరీ. దానికి నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను. సో ఆర్యన్ పుట్టినప్పటి నుండి ఐ స్టార్టెడ్ టెల్లింగ్ స్టోరీస్. సో వాడు చాలా ఇంట్రెస్టింగ్‌గా వింటాడనమాట. ఏం చెప్తుంది, నెక్స్ట్ ఏంటి అని. సో అదే మొన్న ఒక థాట్ వచ్చింది, వై డోంట్ ఐ నరేట్ స్టోరీస్ ఇన్ యూట్యూబ్ అని. సో అలా కొంచెం రీసెర్చ్ చేసి ఏఐ టూల్స్ యూస్ చేసి సీన్స్ క్రియేట్ చేసి స్టోరీ జనరేట్ చేశాను. దానికి నా వాయిస్ ఓవర్ ఇచ్చా. సో ఫస్ట్ స్టోరీ కదా, నాకు సింపుల్ స్టోరీ తీసుకోవాలని ఉండే. అండ్ నేను సెలెక్ట్ చేసుకున్న స్టోరీ చాలా మందికి తెలుసు, మీలో అందరికీ చిన్నప్పటి నుంచి ఈ స్టోరీ వింటూనే ఉన్నాము. బట్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఆ స్టోరీ తెలియకపోవచ్చు కదా. సో ఈ చిన్న స్టోరీతోని ఈ చిన్న ప్రయత్నం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ పిల్లలకి తెలుగు రాదు కదా, అట్లీస్ట్ తెలుగు అర్థం అవ్వాలని. సో సింపుల్ తెలుగు లాంగ్వేజ్ యూజ్ చేసి స్టోరీస్ నరేట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో చాలా జంతువులు ఉండేవి, చాలా హ్యాపీగా ఉండేవి. బట్ ఒకరోజు ఆ అడవికి కింగ్ అయిన లయన్ గట్టిగా గాండ్రిస్తూ, నేను రోజు ఒక జంతువు తింటాను, మీరు నా దగ్గరికి రావాలి అని బెదిరిస్తుంది. అక్కడే ఉన్న జంతువులన్నీ చూసి భయపడతాయి, కానీ ఒప్పుకుంటాయి, ఎందుకంటే ఒక్కడే అయినా ఎక్స్ట్రా బతుకు. అలా ఒకరోజు ర్యాబిట్ అని వచ్చింది. చూడటానికి చిన్నగా ఉన్నా చాలా తెలివి ఉండేది. మెల్లగా నడుస్తూ ఒక ప్లాన్ వేసుకుంది. బట్ అప్పటికే చాలాసేపు వెయిట్ చేస్తూ ఆకలితో ఉన్న లయన్కి ఫుల్ కోపం వచ్చి గట్టిగా రోర్ చేస్తుంది. అప్పుడు ర్యాబిట్ మెల్లగా లయన్ దగ్గరికి వచ్చి, ఓ రాజా, ఐఎమ్ సారీ, నేను వచ్చేవరకు లేట్ అయింది, ఎందుకంటే దారిలో నాకు ఇంకొక లయన్ కనిపించింది, ఈ అడవికి తనే రాజు అని చెప్పింది అని చెప్తుంది. ఆ మాటలు విన్న లయన్ కోపంతో గర్వంతో, ఈ అడవికి నేను ఒక్కడనే రాజుని, వాడెవడో నాకు చూపియు అని అంటుంది. అప్పుడు ర్యాబిట్ ఆ లయన్ని మెల్లగా ఒక బావి దగ్గరికి తీసుకెళ్తూ, వాటర్లో చూడండి రాజా అంటుంది ర్యాబిట్. వాటర్లో చూసిన లయన్, అవును నిజంగానే ఇంకో లయన్ లోపల ఉంది అనుకుని ఫైట్ చేయాలని కోపంతో అరుస్తూ లోపలికి దూకుతుంది. అలా దూకిన లయన్ ఎప్పటికీ బయటికి రాలేదు. ఈ విషయం చూసిన అక్కడ జంతువులందరూ హ్యాపీగా గంతులేస్తూ ర్యాబిట్ని చాలా మెచ్చుకుంటాయి. అప్పటి నుండి అడవిలో రోజు సంతోషమే. ర్యాబిట్ క్యారెట్ తింటూ అక్కడున్న వాళ్ళందరికీ బలం కన్నా తెలివి గొప్పది అని చెప్పింది. ఎస్, ఇదన్నమాట స్టోరీ. మీ అందరికి ఎట్లా అనిపించింది? నాకైతే ఓకే, బాగానే అనిపించింది. ఇంకొంచెం బెటర్గా ఇవ్వచ్చు, ఇంకొంచెం బెటర్ స్టోరీ సెలెక్ట్ చేసుకోవచ్చు అనుకుని నాకు తెలుసు. బట్ ఫస్ట్ టైం కదా, చిన్న స్టోరీ అండ్ క్యూట్ స్టోరీ తీసుకుందామని అనుకున్నా. మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు ముందు ఎలాంటి స్టోరీస్ విందాం అనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా బెటర్గా స్టోరీని డెవలప్ చేసి నరేట్ చేయడానికి ట్రై చేస్తుంటాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ ది అప్కమింగ్ వ్లాగ్స్. బాయ్.